పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు దాన్ని తీసుకున్న వారికి మాత్రం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు దాన్ని తీసుకున్న వారికి అది బయలుపరచబడుతుంది. తోసివేసే వారికి వారిని తీర్పులోనికి తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా రండి. ఈ మనుషులని వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చి ఇప్పటికీ ఆ పుస్తకాన్ని తెరిచి పేర్లు చదువుతా ఉన్నాడు. ఆయన ఏమని చదువుతున్నాడంటే, జాగ్రత్తగా రండి, ఆయన బోధిస్తున్న వర్తమానాన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు పిల్లలమైన మనము, ఆయన పిల్లలు ఒక స్థానంలో లేరు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన పిల్లలు ఒక స్థానంలో లేరండి. కొంతమంది ఏమో ఆఫ్రికాలో ఉంటే, కొంతమంది ఏమో ఢిల్లీలో ఉంటారు, కొంతమంది ఏమో అమెరికాలో ఉంటే, కొంతమంది ఖమ్మంలో ఉంటారు. హల్లెలూయా. మరి అందరినీ సమకూర్చడానికి ఆయన ఏం చేశాడంటే 1963లో దిగి వచ్చేసాడు. హల్లెలూయా. దిగి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మరి ఆయన దిగి వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చుతాను. హల్లెలూయా. మరి మీరు మరణించడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది నా యొద్దకు వచ్చినప్పుడు నేను మీకు నిత్య జీవమును ప్రకటిస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మరి శాస్త్రీయ పరిచర్లు కూడా విశ్రాంతి దినమందు ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు వారు అడుగుతారు కదా, నువ్వు ఎందుకు విశ్రాంతి దినమున ఒక రోగిని స్వస్థపరిచని అడిగినప్పుడు ప్రభు అంటాడు కదా, మీ సొంత వస్తువు ఏదైనా గోతులో పడిపోయిందనుకో, నువ్వు తీయకుండా వెళ్ళిపోతావా అని అడుగుతాడు. హల్లెలూయా. నీ గాడిదైనను, నీ దాసి అయినను, లేకపోతే ఎవరైనా సరే నీ పని నీకు ఇవ్వాల్సింది నీ సొంతది అక్కడ విడబడితే నువ్వు విడిచిపెట్టి వెళ్తావా, తీసుకొని సక్కబెట్టుకుని వెళ్తావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ సక్కబెట్టుకుని వెళ్ళడానికి దేవుడు మళ్ళా దిగొచ్చాడు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఆ మనుషుల దూతగా దిగి వచ్చిన అదే దేవుడు ఎవరు పేరు పెడితే వారి పేరు పిలవడు. ఎవరు పేరు పెడితే వారి పేరుని పిలవడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి తీయండి, 1వ అధ్యాయం అనుకుంటా, 4వ వచనం అనుకుంటున్నాను నేను. ఆయన ఎవరు పేరు పెడితే వారి పేరుని పెట్టి పిలిచి నువ్వు నా వారివి అని పిలిచే దేవుడు కాదు ఆయన. ఎవరైతే ఎట్లనగా జాగ్రత్తగానండి, ఎట్లనగా తన ప్రియని యందు మనకు అనుగ్రహించిన మన ఒకసారి ఆగండి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:4 వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలెనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా.
దేవుడు మహిమ కలుగును గాక. ఎవరు ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచాన్ని ఎవరి ద్వారా నిర్మించాడు? దేవుడు తన కుమారుని ద్వారా. హల్లెలూయా. ఆ కుమారుని ద్వారా నిర్మించబడిన ప్రపంచములను మరలా అదే ప్రపంచాన్ని పరలోక రాజ్యములు మరొకసారి నిర్మించబోతున్నాడు ఆయన. అందుకనే నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మీ కొరకు అనేకమైన నివాసములు సిద్ధపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే చూడండి, ప్రవక్త అన్నాడు ఒక ఆత్మ 10,000 ప్రపంచాలు అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రపంచాలు ఎవరు? దేవుడు ఏర్పరిచిన ప్రపంచాలు ఏవి? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి, ఆయన చెప్తున్నాడు కదా, తన కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించాలని చెప్తున్నాడు. ఏ ప్రపంచాలు నిర్మించాడు దేవుడు? ప్రపంచాలు అనగా ఏంటి? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచాలుగా దేన్ని సిద్ధపరిచాడు ఆయన? హల్లెలూయా. ఇదిగో చూడండి, ఆయన ఇవ్వబడిన పుస్తకములో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారే ప్రపంచమై ఉన్నారు. ఆ ప్రపంచము కొరకు ఆయన మరలా దిగి వచ్చాడు. ఆయన ఆ ప్రపంచము కొరకు దేవుడు దిగి వచ్చి ఇవ్వబడిన పుస్తకాన్ని 7వ రోజు నుంచి ప్రకటించమని ప్రారంభించాడు. ఆయన ఎలా ప్రకటించమని చెప్పాడు? ఆయన ఒక పట్టణంలోకి వెళ్ళి ప్రకటించమన్నాడా? భూమి దిగంతుల వరకు వెళ్ళి 7 మార్లు ప్రకటించు. ప్రభువా, నా శక్తి సరిపోదు, నేను నేను తోడుకొని పోతా. హల్లెలూయా. మన ప్రవక్తలుగా ఉండొచ్చు, ప్రభువా నా శక్తి సరిపోదని ఉండొచ్చు, కానీ దేవుడి మాట సెలవిచ్చాడు, నేను నీకు తోడై ఉన్నాను, సమస్తము నీకు ముందుగా బయలుపరుస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో నేను నీకు ముందుగా ఉండి నీకు బయలుపరుస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఎదురుగా ఉండి నేను చూపిస్తాను. హల్లెలూయా. నేను చూపించిన వారికి చెప్పండి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుడు ప్రపంచమును నిర్మించాడు. ఆయన ప్రపంచములు ఏమై ఉన్నాయి? ఒక ఆత్మ 10,000 ప్రపంచాలు. ఇక్కడ ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి ఇప్పుడు? హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, రాజులైన యాజక సమూహములు మనం. అంటే ఎవరు ప్రపంచానికి వారే రాజు. 10,000 ప్రపంచానికి నీవే రాజువి. నువ్వు ఒక్కడవే 10,000 ప్రపంచాలు. ప్రపంచానికి రాజు ఎవరు? ఇప్పుడు నీ 10,000 ప్రపంచానికి రాజు ఎవరు? నీవే. హల్లెలూయా. రాజులైన యాజక సమూహము, నీ రాజ్యానికి రాజు నీవే. ఈ ప్రపంచంలో న్యాయం ఉంటది, అన్యాయం ఉండదు, అక్రమాలు ఉండవు, మోసం ఉండదు, అబద్ధాలు ఉండవు. హల్లెలూయా. అటువంటి యాజకులుగా చేసాడు ఆయన. యాజకులమైన మనము, రాజు సమూహం, రాజు కుమారులమైన మనము. హల్లెలూయా. ఎటువంటి ప్రపంచాలు మనము? హల్లెలూయా. అర్థమవుతుందా? భౌతికమైన ప్రపంచాలు కాదు మనం. ఎందుకంటే ఈ సృష్టి మిగిలి ఆశ కలిగి ఎదురు చూస్తున్న ఎవరి కొరకు తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎందుకంటే వారు ప్రపంచముల కన్నా ఈ సృష్టి ఎందుకు పనికి రాదు. హల్లెలూయా. సృష్టి కంటే గొప్పవారే మనము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సృష్టిని శాసించగల ప్రపంచములకు వేరే రాజు వంశములను. హల్లెలూయా. అట్టి వారిని దేవుడు యూదా గోత్రముగా పిలిచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎలా పిలిచాడు ఆయన? యూదా గోత్రములో పిలిచాడు ఆయన. చూడండి, ఆయన తన ప్రజల కొరకు కలవరలో వెల చెల్లించాడు ఆయన. ఎవరి కొరకు? తన ప్రజల కొరకు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభువు ఆయన సకల పాపముల కొరకు వెల చెల్లించాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? ఈ మాట కలుపుతుము కదా. సకల పాపముల కొరకు వెల చెల్లించారని చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రిక, క్రీస్తులో చప్పున ఎవరినైతే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో తను తాను ఏర్పరచుకున్నాడు,
ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత ఏర్పరచుకున్న వారిని మాత్రమే పిలుస్తానికి వచ్చాడు ఆయన. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ప్రేమ చేత ఏర్పరచుకున్న వారిని పిలువడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకని చూడండి, ఆ ప్రేమ ఎక్కడుంది? ఒకసారి ఎపిసోడ్ చదువుదామా? క్రీస్తు రక్తముతో కొన్నాడు ఆయన, తన సొంత జనులుగా మార్చుకున్నాడు ఆయన. నా రక్తం పంచుకున్న పిల్లలు ఎవరి పిల్లలు అవుతారు? నా పిల్లలు అవుతారు. మరి ఏసే రక్తం పంచుకున్న పిల్లలు ఎవరి పిల్లలు అవుతారు? ఆయన పిల్లలు అవుతారు. ఆయన పిల్లలు అవ్వాలంటే నీకేం కావాలి? ఆయన రక్తముతో నిన్ను కడగాలి, ఆయన రక్తముతో నిన్ను శుద్ధి చేయాలి, ఆయన ఆత్మయు నీలో పెట్టాలి, ఆయన చిత్తమును నీకు బయలుపరచాలి, ఆయన రాజ్యపు తాళము చెవులు నీకు ఇవ్వాలి. హల్లెలూయా. ఆ రాజ్యపు తాళము చెవులు నీకు ఇవ్వాలంటే నీకు ఒకే మార్గం ఉన్నది. నీవు నా బండ మీద నా సంఘాన్ని కట్టు. హల్లెలూయా. పేతురు, నీవు నా సంఘాన్ని నా బండ మీద కట్టు, అప్పుడు పాతాళలోక ద్వారములు దాని వెదుట నిలవలేవు. పేతురు, నేను నీకు పరలోకపు తాళము చెవిస్తున్నాను. హల్లెలూయా. ఆ తాళము చెవి ఈ రోజు ఎంతమంది కలిగి ఉన్నారు? ఆ తాళం చెవిని. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే తాళం చెవి ఎవరు? ఇప్పుడు నేనే తాళం చెవి. హల్లెలూయా. తాళం చెవి ఎవరు? నేనే. ప్రపంచంలో ఏలే రారాజు ఎక్కడున్నాడు ఇప్పుడు? హల్లెలూయా. ఆయన ఏలే ప్రపంచాలు ఏమి తెలుసా? ఇప్పుడు ఒక ప్రపంచం కాదు, నేను ఒక ప్రపంచం. ప్రపంచాలు మనమే, ప్రపంచాలుగా ఉన్నది మనమే. నేనే ఒక ప్రపంచము. మరి మీరు ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రపంచాల్లో వెళ్ళడానికి వచ్చిన దేవుడు ఈ రోజు మన శుద్ధులు కమ్మంటాడు ఆయన. ఈ హక్కుపత్రం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 38వ వచనం చదువుదాం ఒక్కసారి. ఈ ప్రపంచానికి వారసులు కావాలంటే ఏం కావాలి? అపోస్తుల పత్రిక క్షమించాలము. హల్లెలూయా. అపోస్తుల కార్యం 2:38. ఈ తాళం చెవిని కనుగొన్న వారు కొందరే. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఏనండి, బాప్తిసం పొందండి. ఏం కావాలంటే? తాళం చెవి కావాలంటే, దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే, నీ పాపాలు పోవాలంటే, నువ్వు పరిశుద్ధులుగా మారితే గాని దేవుడు నీలోకి రాడు. హల్లెలూయా. ఎందుకంటే పాపము పోవాలంటే పరిశుద్ధుని రక్తము వెల చెల్లించబడాలి. ఆ పరిశుద్ధుని రక్తము కక్షతోని లేకపోతే ఎవరైనా నిందితేనో ఆయన ప్రాణం వెల చెల్లించలేదు. ఆయన ప్రేమ చేత ఎవరి కోసమో జగత్తు పునాది వేయబడక మునిపే తనలో ఉన్న వారి కొరకు ఆయన కలవరిలో వెల చెల్లించడానికి ముందుగా ఏర్పరచబడ్డాడు. వారి కొరకు దేవుడు మరలా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? జగత్తుకి ఏనండి, యేసుక్రీస్తు ప్రభువు ఆయన దిగి వచ్చినది ఆయనలో జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరైతే తన కొరకు ఏర్పరచుకున్నాడో వారి కొరకు ఆయన దిగి వచ్చాడు ఆయన. వారి కొరకు ఆయన వెల చెల్లించాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగానండి, ఏటి భాష గారు ఎలా ఉంది? ఇది సత్యం. హల్లెలూయా. నీ చూడండి, ఎవరి కుటుంబం కొరకు వారు కష్టపడి చదివిస్తారండి. పక్కోడి కుటుంబం కొరకు కష్టపడతారా? మరి దేవుని కుటుంబమైన మనలను ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి ఆయన. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి కొని ఆయన కని ఉన్నారని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే ఆయన స్వరక్తం ఇచ్చి కొని కన్నాడని చెప్పారో వారు మాత్రమే ఆయన వారసులు అవుతారు.
హల్లెలూయా. చూడండి, భూమి మీద శరీర సంబంధులుగా ఉన్న మనమే నా రక్తము దారపోసి కన్నారా అంట మనం. అంటారా అందరా? ఖచ్చితంగా అంటారండి. హల్లెలూయా. నా కష్టాజీతం అంతను దారపోసి నేను పెంచి పెద్ద చేశాను అంటాడా? అంటామా మనము? అనమంటారా? అందుకే చూడండి, దేవుడు ఇంత రక్తము దారపోయడానికి కారణం ఏంటంటే, ఏదోను తోటలో ఆదామని మొదటి మానవుడు పాపములో పడిపోయాడు. హల్లెలూయా. ఏదోను తోటలో మొట్టమొదటిగా దేవుడు చేత చేయబడిన నరుడు పాపములో పడిపోయినందుకు ఆయన నరరూపుగా రావాల్సి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే పాపమును విమోచించడానికి పాపరహితుడు రావాల్సి ఉన్నది. ఎందుకంటే మరణ చట్టము రాసిన వాడే మరణించే కానీ ఆ మరణ చట్టము రద్దు కాదు. హల్లెలూయా. నిశ్చయంగా చూడండి, ఏదైనా త్వరలో ఎవరి కొరకు ఆయన వచ్చాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము, కొంచెం వెనక్కి వెళ్దాన్ని ఆశపడుతున్నాను నేను. చూడండి, ఆదికాండము భూమి లేదు, సృష్టి లేదు, ప్రపంచాలు లేవు. అప్పుడు దేవుడు ఎన్ని ప్రపంచాలు చేశాడు? కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగానండి, భూమి లేదు, ఏమి లేవు, ప్రకృతి లేదు, ఏమి ఒక చెట్టు కూడా లేదు ఇక్కడ. కానీ అప్పుడే దేవుడు తనలో తాను ఒక నరుని తయారు చేశాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తన పోలికలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొదటగా మనలో ఏముంటదంటే ఒక ఆలోచన ఉండదు. హల్లెలూయా. ఒక ప్లానింగ్ ఉంటది. వింటున్నారా? ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం ఏదైనా చేయగలుగుతాం. మరి దేవుడు కూడా కొన్ని నమూనాల ప్రకారంగా తన ఏర్పరచుకున్న వారిని చేసి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన మొదటి మానవుడిని తయారు చేశాడు. ఆయన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క చిన్న దేవుడిని ఆదామును ఎలా తయారు చేశాడు? ఆయన సమస్తమునకు ఏలేవాడిగా తయారు చేశాడు. హల్లెలూయా. సమస్తమును ఏలేవాడిగా తయారు చేశాడు. వింటున్నారా? సమస్తమును ఏలేవాడిగా తయారు చేసిన నరుడు, దేవుడు నరుడి చేత దేవుడు ఒక నరుని తయారు చేసినప్పుడు తన పోలిక యందు తన స్వరూపమందు చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుడు శాసించి తన ఏర్పాటు తన కొరకు చేసుకుని ఒక నరుడు కూడా చేయగలడు. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ఉన్న పాకు ప్రతి జంతువులను ఏలుదురుగా కానీ పలికెను. నరుడికి అంత శక్తి పడినప్పుడు దేవునికి దేవుడు శక్తిని అంతటిని నరుల్లో పెట్టేటప్పుడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ నరుడికి శరీరం లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? కేవలం తన పోలిక చొప్పున తన స్వరూపంలో తయారు చేశాడు. కానీ ఆ నరుడికి మనము లేనప్పుడు భూమి ఆకాశము చూడండి, ఆయన ఆలోచనలో ఒక కేంద్రంలో నరుడును తన పోలిక చొప్పున చేసుకోవాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ నరుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతవరకు మాట్లాడుకొచ్చింది? ఆయన వరకే. యేసుక్రీస్తు రక్తము చెల్లించింది ఆయన కొరకే. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇదిగో
ఇదిగో చూడండి ఇక్కడ చెప్తున్నాడు 27వ వచనం కూడా చెప్తున్నాడు, దేవుడు తన స్వరూపమందు, వినండి ఇప్పుడు దగ్గరికి వస్తున్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుని సృజించెను. దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. వారిని సృజించెను. ఎవరి స్వరూపమందు? ఇప్పుడు నరుడిగా ఉన్న మనం ఎవరి స్వరూపము? ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపము. దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించదు. స్త్రీలు గాను పురుషులు గాను వారిని సృజించను. వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు వాళ్ళని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. వినండి, మొదటిగా పురుషుని తయారు చేశాడు, తర్వాత స్త్రీని తయారు చేశాడు. కానీ ఇక్కడ లేఖనం చూడండి, మొదటిగా స్త్రీని పెట్టి తర్వాత పురుషుని పెట్టి. ఎందుకంటే పురుషుడు నెట్టాలి సంఘాన్ని. అలాగా ఇప్పుడు అదే పని చేస్తుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమినంతా నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, ఈ ఏమని దేవుడు మొదటగా దేవుడు నరుడు తయారు చేశాడు? సమస్తాన్ని వేరు. ఎందుకంటే నేను నిన్ను నా పోలుకుతోని నా శక్తితో తయారు చేసుకున్నాను కనుక సమస్తము నీకు లోబడతాయి అని చెప్పిన ఈ నరుడిని ఏం జరిగిందో చూద్దాం. యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి, రక్తము కార్చడానికి, రక్తంతో కడుక్కోవడానికి కారణం ఏంటో మనకు తెలియాలి. చదవండి ఒకసారి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరో దినమాయను. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ దేవుడు తన ప్లానింగ్ లో పెట్టుకున్నాడు, తన లోపల పెట్టుకున్నాడు. ఇవన్నీ ఆదామును లోపల పెట్టుకున్నాడు, ఇంకా బయటికి రాలేదు. కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆదాము ఎలా, దేవుడు ఏమైనాడంటే వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు శరీరంగా మారడానికి మొట్టమొదటి ప్రణాళిక అది. హల్లెలూయా. ఏమైనది? మొట్టమొదటి ప్రణాళిక. హల్లెలూయా. జగత్తుకండి ఆత్మ ఏం చేసిందంటే పలకగా వాక్యమైంది. వాక్యం ఏమైందంటే శరీరధారిగా మారాడు. హల్లెలూయా. మరి చూడండి, 2వ అధ్యాయం చూద్దాం అసలు ఇదంతా. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తను చేసిన తన పని 7వ దినములో సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినాన్ని విశ్రమించాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ప్రపంచం నిర్మితం ప్రారంభించాడు. ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ ప్రపంచములు పాడైపోయింది. ఏమైంది? ఈ ప్రపంచములు ఏమైనా పాడైపోయింది. హల్లెలూయా. కనిపించే ప్రపంచాల గురించి మాట్లాడలేదు నేను. ఆయన తన పోలికతో తన స్వరూపముతో చేసుకున్న ప్రపంచాల గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఏర్పరచుకున్న దేవుని ఆయన గురించి మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ఈ ప్రపంచములను దేవుడు ఎలా నిర్మించాడో చూద్దాం.
7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయుడు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తాను నిర్మించిన నరుడును దానిలో ఉంచాడండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరు ఏర్పరిచారు? నిన్ను ఏర్పరిచిన కిందకు వస్తే ఈ నరులోంచి తీయబడిదే నారి అనబడి శ్రీమతి ఆదాము. హల్లెలూయా. చూడండి, చదువు కింద కూడా వద్దాం. దేవుడైన యెహోవా తూర్పులో ఉన్న ఏదైనా ఒక తోటను వేసి తాను నిర్మించిన నరులను దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదును ఆహారమునకు మంచిదైనను ఆ తోట మధ్య జీవవృక్షమును మంచు తెలుగునిచ్చే జీవవృక్షమును నేల నుండి మొలిపించాడు. మరి ఆ తోటను తడుపుటకు ఏదోలో నుండి ఒక్క నది బయలుదేరి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి వారి పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పాల్చున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోడమును గోమేదకమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పాల్చున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. అది అషూరు తూర్పు వైపున పాల్చున్నది. నాలుగవ నది ఎఫ్రటీసు అరాతు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని 18వ వచనం. దేవుడైన యెహోవా మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును ఇటున్నారా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయముగా వాని కొరకు చేద్దాం అనుకున్నాను. వాని కొరకు చేద్దాం అనుకున్నాడంట. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. అతని యొద్దకు వాటిని తీసుకొచ్చాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. హల్లెలూయా. చూడండి, దేవుడైన యెహోవా ఏ నరుడినైతే మొదటిగా సృజించాడో ఆ నరుడే సింహానికి సింహం అని పేరు పెట్టాడు. ఎలుగుబెట్టికి ఎలుగుబెట్టిని పేరు పెట్టాడు. ఏలికి ఏలిగని పేరు పెట్టాడు. కోతికి కోతని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేర్లను మారినయా? చెప్పాలి. ఒక పేరైనా మారిందా? మారలేదు. హల్లెలూయా. ఎందుకంటే తన కుమారుని ద్వారా ప్రపంచాన్ని నిర్మిస్తాడు ఆయన. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆదాము వాటిలన్నిటికీ పేరు పెట్టిన ఆదాముకు సాటైన సహాయము దొరకలేదు. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఆదాము అనే నరుడు ఒంటరిగా ఉన్నాడు, సాటైన సహాయం లేదు. అప్పుడు దేవుడైన యెహోవా 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి నిద్రించినప్పుడు అతడు అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన పక్కటెముకను తాను ఆదాములో తీసిన పక్కడెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. హల్లెలూయా. చూడండి,
ఆదామునేమో దేవుడు దేంతో తయారు చేశాడు? నేల మట్టితో తయారు చేశాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఆదాము దేని తయారు చేశాడు? దేవుడు నేల మట్టితో తయారు చేశాడు. మరి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. ఇప్పుడు వింటున్నారా? ఇదంతా చదువుతుంది అదే. ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. ఆదాముకు కావాల్సింది ఆదాము రోజు రావాలి. అదే ఆదాముది అవుతుంది. ఆదాము కానిది ఆదాముది కాదు. హల్లెలూయా. మరి చూడండి, దేవుడైన యెహోవా క్రమం చూస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? క్రమం చూస్తున్నాడు. ఆయన ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా చేశాడండి. హల్లెలూయా. ఆ స్త్రీని ఆదాము మేల్కొన్న తర్వాత ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. వింటున్నారా? హల్లెలూయా. ఆదాము దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆదాము ఏమన్నాడో చూడండి. అప్పుడు ఆదాము ఇట్లా అనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకలలో ఒక ఎముక. జాగ్రత్తగా ఈ మాట, నా ఎముకలలో ఒక ఎముక, జాగ్రత్తగా ఈ మాట పట్టుకోవాలి మీరు. ఎముక బయటకు వచ్చిన సంగతి ఆదాముకి ఎలా తెలుసు? హల్లెలూయా. ఎందుకంటే ఆదామే దేవుని స్వరూపమై ఉన్నాడు. ఆదాము చిన్న దేవుడై ఉన్నాడు. దేవుడు నివసించే దేవాలయమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడ దేవుడు కొన్ని గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన. మీరు అనుకోవచ్చు, దేవుడు ఇలాగ ఎందుకు అనుమతించాడు పాస్టర్ గారు అనొచ్చు. దేవుడు అనేకమైన గుణలక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆయన స్వస్థపరిచేవాడిగా ఉండాలనుకున్నాడు ఆయన. ఆయన పాపులను పరిశుద్ధులుగా మార్చాలనుకున్నాడు ఆయన. ఆయన గొర్రె పిల్లగా ఉండాలనుకున్నాడు ఆయన. వింటున్నారా? ఆయన జీవించేవాడిగా ఉండాలనుకున్నాడు ఆయన. ఆయన విమోచకుడిగా రావాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన ఒక రక్షకుడిగా రావాలనుకున్నాడు ఆయన. ఆయన రక్షకుడిగా రావాలంటే రక్షించడానికి ప్రజలు ఉండాలి వద్దా? ఉండాలి లేదా? ఆయన పాపరహితుడిగా రావాలంటే పాపము చేసే ప్రజలు ఉండాలి. ఇప్పుడు ఉండాలి లేదా? పాపము చేసే ప్రజలు ఉంటేనే ఆయన పాపరహితుడిగా వస్తాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటాడు, రోగులకి వైద్యుడిగా వచ్చేది కానీ ఆరోగ్యవంతుడు కాదన్నాడు ఆయన. అంటే పాపులకు పిలవడానికి వచ్చేది కానీ హల్లెలూయా పరిశుద్ధులు కాదని చెప్పాడు ఆయన. ఈ రాత్రి మధ్యాహ్న కాలం మంది లైవ్ లో ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు వింటే, ఈ యొక్క లైవ్ ద్వారా నువ్వు వింటుండగా దేవుడు నేను దర్శిస్తే నువ్వు ఆగొద్దు ఎక్కడ కూడా. ఈ కింద లైవ్ లో మా ఫోన్ నెంబర్ నువ్వు ఫోన్ చేసి దేవుడిని దీవించును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆదాములో లోపల ఎముకను ఒక ఎముకను తీశాడు దేవుడు. ఎక్కడ తీశాడు? మరి ఆదాము ఎలా ఉన్నప్పుడు? గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉండి ఒక ఎముకను తీసి ఆ ఎముకలో స్త్రీగా తయారు చేశాడు దేవుడు. ఆదాము మేల్కొన్నాడు. ఆదాము మేల్కోగానే ఆదాము గుర్తుపెట్టాడు. ఆ స్త్రీ ఆదాము దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీని నిర్మించిన మునుపు దేవుడైన యెహోవా ఆదాముకు సాటి సహాయంగా ఉండడానికి నేను ఏదైనా చేయాలని తాను నిర్మించిన జంతువులన్నింటినీ ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆదాము దగ్గర తీసుకొస్తే కోతి వచ్చి కోతి గెంతులు వేస్తుందంటే, కోతి గెంతులు వేస్తుంటే ఆయన అన్నాడు కదా, నువ్వు కోతి అన్నాడంట. ఏమన్నా ఆదాం? నువ్వు కోతి అన్నాడు. దాని పేరేమైంది? కోతి. సింహం చేస్తుంది ఆదాము దగ్గరికి వచ్చి, అది గాడిచ్చిందంట. నువ్వు సింహం అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఎలుగుబంటి వేస్తాడు ఆయన తెలుసా, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నువ్వు వెలుగు అని చెప్పాడంట ఆయన. హల్లెలూయా. ఇలాగ ప్రతి దానికి ఆయన పేరు పెడతాం ప్రారంభించాడు. విన్నారా? ప్రతి దానికి ఆయన పేరు పెడితే అన్ని పేరు పెట్టించుకుంటే వెళ్ళిపోతున్నాయండి. చివరికి ఆదామయ్యాడు. కానీ ఇప్పుడు ఆదాయం కన్ను పంపించాడు దేవుడు. మరి దేవుడని యెహోవా చూశాడు, ఇవన్నీ కూడా ఆత్మ లేని. పట్టుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఆత్మ లేని, ప్రాణముతో, కానీ ఆత్మతో ఉన్న ఆదాముకు ఆత్మతో ఉన్న శ్రీమతి ఆదాము కావాలి.
అవును. అందుకని దేవుడని యెహోవా ఏం చేశాడంటే ఆదాములో ఉన్న ఆత్మతో, ఆదాములో ఉన్న భాగముతో ఆయన ఒక స్త్రీని తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి ఆదాము ఎదురు తీసుకొచ్చాడు ఇలాగా. ఆదాములాగే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కోతిని తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. హలో అన్న కోతిని, అదేమవుతుంది? కోతి ఎలాగంటది అన్నది అడుగుతుంది కదా, వెళ్ళిపోయింది. ఇది కోతి, ఇది నా పోలిక కదా అడుగుతుంది, కోతి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సింహం వచ్చింది, ఆదాము దగ్గర నిలబడ్డాది, హలో అన్నాడు. ఈయనేమన్నాడు? హలో. మరి అదేమంటుంది? సింహం కోత ఏంటి, ఆదాము కోత ఏంటి? హల్లెలూయా. కోతి ద్వారా వచ్చేస్తుంది. పోలికలు. హల్లెలూయా. సరే, దేవుడు ఎందుకు కోతలు పెట్టాడు చూద్దాం. మరలా ఎలుగులను పంపించాడు దేవుడు. ఓయ్, నువ్వు ఎత్తుగా ఉన్నావు, ఆదామా నడుతున్నావు, నిలబడతా అసలు ఆదామా ఉన్నావు సరే ఎరవది పెట్టు. అది అప్పుడు దాకా నడిచొచ్చింది, అప్పుడే నిలబడుతున్నాడు. ఆదాం చూసాడు అని హలో అని పిలిచాడు ఆదాం. ఆదాం అలా పిలగానే అదేమని తెలుసా, మళ్ళీ పడపడ కలుగుతూ అంటున్నాడు. ఏంట్రా బాబు ఇది, నేను హలో అంటే హలో అనాలి కదా, దీని భాషేరు నా భాషేరు, నువ్వు కాదు, నువ్వు వెలుగు పోమన్నాడు. వింటున్నారా? దేవుడు ఎన్ని పేర్లు పెట్టిన తర్వాత ఆదాము సాటిన సహాయం దొరకలేదు. అందుకని దేవుడు తన ఎముకలో నుంచి తీసుకొచ్చాడు ఒక ఆదాముని తనకు సహాయం చేయడానికి. స్త్రీలు దేనికి చేయబడ్డారు? పురుషుల కొరకు చేయబడ్డారు. వింటున్నారా? వింటున్నారు ఈ మాట? ఒక స్త్రీని దేవుడు దేని కోసం చేశాడు? ఇక్కడ పురుషుల కొరకు, అనగా ఆదాము కొరకు చేశాడు. ఎందువరకు చేశాడు? సాటైన సహాయం ఎక్కడికి వస్తుంది? పురుషునికి సాటైన సహాయం ఎక్కడికి వస్తుంది? బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా తెలుసుకున్నారా? అసలు రాదు, గెలికేస్తారు అందరూ. హల్లెలూయా. వింటున్నారా? కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే నీ ఎముకలో నుంచి వచ్చిన ఎముక నీకు సాటైన సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఆ ఎముకను గుర్తించేది నీవే. అందుకని నీ బలమును, నీ శక్తిని, నీ ఐశ్వర్యమును, నీ అందమును, నీ శరీరమును ఆ ముందు నువ్వు దారబోస్తావు. హల్లెలూయా. ఆమె కూడా, ఆమెకు కలుగునంతా కూడా నీకు దారబోస్తుంది. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు వంశమని. హల్లెలూయా. వింటున్నారా? ఆదాము ఏం చేశాడు ఇక్కడ? దేవుడైన యెహోవా 20వ వచనంలోని ఆ ఎముకని ఆదామును, ఆ శ్రీమతి యేసుక్రీస్తుని, స్త్రీగా తయారు చేసిన యేసుక్రీస్తుని ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? జంతువు ఎలా తీసుకొచ్చాడో వినండి. జంతువు ఎలా తీసుకొచ్చాడో ఏమో కూడా తీసుకొచ్చాడు. జాగ్రత్తగా రండి. జంతువులు ఎలా తీసుకొచ్చాడో ఏమో కూడా అలాగే తీసుకొచ్చాడు. ఎదుటి నిలబడ్డాడు. ఆదాము చూశాడు. ఆదాము ఏం చెప్తున్నాడు? హలో అన్నాడు. అక్కడి నుంచి కూడా శ్రీమతి ఆదాయం అంటుంది హలో అంది. అప్పుడేమన్నాడు ఆయన? ఓయ్, నువ్వు ఎక్కడి నుంచి తెలుసా? నాలో ఉండే. హల్లెలూయా. నా గుణలక్షణాలు నీలో ఉన్నాయి. హల్లెలూయా. హలో అనగానే హలో అంటుంది, చెయ్యి పనగానే చెయ్యి ఉంటుంది, కాలు పనగానే కాలు ఉంటుంది, నడగానే నడుస్తుంది. అంటే ఆదాము చెప్పినని శ్రీమతి ఆదాముకు అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి చూడండి. అప్పుడు ఆదాము ఇట్లా నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా మాంసములో మాంసమా, ఇది నరులో నుండి తీయబడెను. నీవు నరులో నుండి తీయబడ్డావు, అనగా నాలో నుండి తీయబడ్డావు, కనుక నారి అనబడును. కనుక నారి అనబడును. హల్లెలూయా. హల్లెలూయా. దానికి అర్థం ఏంటి తెలుసా? కనుక నీవు నా దానివి. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీని ఆదాముకు సాటైన సహాయంగా చేసిన ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇదంతా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన 1963లో దిగి వచ్చింది మనకి తెలాలంటే, ఆయన కలవరలో వెల చెల్లించింది తెలాలంటే దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇదిగో
ఈ నమూనా తెలిసినప్పుడు మనం సులువుగా పరిగెత్తగలుగుతాం. దేవుడు మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఒకసారి చదువుతాం. ఈ సాటి అయిన సహాయంగా చేసిన ఎముక ఆ స్త్రీ తీసుకుని ఆదాము ఆ తోట అంటే ఏదోనంత తిరుగుతూ ఉండేవాడు, సంతోషంగా ఆయన జీవిస్తూ ఉండేవాడు. అలాగే వారికి ఆనందంతో ఆ గొప్ప యెహోవా ఏదైన తోట వస్తుండేవాడు. అక్కడ వారి జీవితం అంతా సంతోషంగా సాగడం ప్రారంభించింది. హల్లెలూయా. కానీ జాగ్రత్తగా వినండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి దేవుడు పెట్టిన తోటలో దేవుడు భద్రపరిచిన ఆ ఏదైనాలో దేవుడు నీకు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నువ్వు జీవించినంత కాలము నీకు దేవుడు అర్థం తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అది ఎవరైనా సరే దేవుడు అర్థం తోడుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడి మాటని తోసివేస్తారో వెంటనే దెయ్యం వచ్చి ఆ చేతులు పట్టుకుంటుంది. ఒకటి దేవుడు చేయన పట్టుకుంటుంది, రెండోది దెయ్యం చేయన పట్టుకుంటుంది. హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ మనం ఒకసారి చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నిమిషం అలా కట్టుకోండి. 3వ అధ్యాయంలోకి వెళ్ళే ముందుగా ఆ 4:24-25 వచ్చిన కూడా క్లోజ్ చేసి కిందకెళ్ళాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆదామును అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. హల్లెలూయా. సిగ్గు ఎరుగగా ఉండిరి. వారి సిగ్గు ఎరుగగా ఉన్నారండి. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచాల్లో ఉన్న నాగరికతతో వాళ్ళు లేరు. దేవుడు మొట్టమొదటి చేసిన ఆదామును అవ్వను ఈ ప్రపంచాల్లో ఉన్న నాగరికత వాళ్ళు లేరు. వారు ఏమై ఉన్నారంటే పరిశుద్ధమైన జనముగా, పరిశుద్ధ ప్రజలుగా, దేవుని చేత ఏర్పరిచిన జనులుగా వారు ఉన్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ జనులను ఇక్కడ 3వ వచనంలో చెప్పబడింది, సాతానుడు వారిని మోసపరిచాడు. అక్కడ దేవుడు సన్నిధిలో నుంచి బయటికి లాగి వారికి లోకాన్ని ఆశ చూపించి లోకములో ఉన్న ఏదో ఒక దాన్ని ఆశ చూపించి వాడు తన వైపుకి మళ్లించుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు జంతువులు ఎవరో మనకు తెలుసు. జంతువులకి ఏముండదు? ఆత్మ ఉండదు. జాగ్రత్తగా రండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు మన గత 3 రోజుల ప్రాంతంలో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఆత్మ లేనిది అవ్వతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆత్మ లేనిది అవ్వతో మాట్లాడుతుంది. అవ్వ ఆత్మ లేని దానితో మాట్లాడుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగానండి. దేవుడు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి 3వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. వ్యక్తి గలదై ఉండెను. అంటే తెలివైనది. హల్లెలూయా. అది ఆ స్త్రీతో, చూడండి, చాలా మంది పురుషులు చాలా తెలివిగా మాట్లాడతారు, జిత్తులు వారిగా మాట్లాడతాడు. ఇది సర్పం. జాగ్రత్త గుర్తుపట్టుకుని లైవ్ లో ఉన్నవారు కూడా చాలా మంది యవన స్త్రీలు, యవన పురుషులు ఈ మాట గుర్తుపట్టుకోవాలి. కొంతమంది పురుషులు చాలా తెలివిగా మాట్లాడతారు. మీకు విషయం తెలుసా? ఇక్కడ కటింగ్ ఎంచుకున్నప్పుడు చింపాంజీ కటింగ్ అని ప్రవక్త వింటున్నారా? వాడు జంతువా? ఎవడాడు? జంతువు శైలి వేసుకుంటాడు వాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు వాడు, ఆదికాండంలో ఉన్నాడు వాడు. చూపిస్తున్నాడు చూడండి. వాడు ఎందుకు 4 ఎన్నికలు పెట్టుకుని ఉంటాడు వాడు. చూడండి,
ఇవన్నీ కటింగ్లు అలాగే ఉన్నాయి. ఈ ఆడపిల్లలు ఆ జంతువు చూసినట్టు పడిపోతారు. అది ఏదైనా తోటలు అదే చేస్తుంది, రంగురంగు వస్త్రాలు వేసి తిరుగుతుంది అది. హల్లెలూయా. ఆ ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి వచ్చి తన మజిలు చూపించదంట, అంటే కండలు చూపించదంట, తన రూపాన్ని చూపించదంట, ఓసలు వెళ్ళి తన కండలు మార్చుకుంటుందంట. మనం చూసాను గ్రూప్ లో, నేను ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకుని చూపించాను అతని కండల్ని. బాబు తప్పడం అనుకున్నాను. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఇలాగ చాలా మంది స్త్రీలు పాడైపోతారు. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? ఈ లైవ్ లో చూస్తున్న సహోదరులు జాగ్రత్తగానండి. దేవుడు మహిమ కలుగును గాక. ఏదోన తోటలో సర్పము వ్యక్తిగతది, తెలివైనదే. జాగ్రత్తగానండి. ఒక అమ్మాయిని కానీ వాడు ట్రాక్ చేయాలనుకుంటే ఏసిన వస్త్రం వేయడాడు. ఎట్టడా వేయడు. ఎందుకు? వాడు తెలివైనడు. దేవుడు మహిమ కలుగును గాక. ఈ రోజు పక్కోడు బైక్ అడిగాడు అనుకో, ఏదో రోజుని పక్కోడు కాడు అడుగుతున్నాడు. ఎందుకు? ఈయన ఏమి ఉండవు, అన్ని అద్దియే. హల్లెలూయా. వింటున్నారా? అంటే ఈడేంటంటే ఆడ అవకాశం కొరకు ఏదైనా చేయగలవాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అటువంటి వాడి చేతిలో పడ్డది అవ్వ. దేవుడు నామమున మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. మరి ఆదామేమో ఎలా ఉన్నాడంటే, దేవుడు ఆదాంకి ఏం చెప్పాడో అలాగే ఉన్నాడు. కానీ స్త్రీ ఏం చేసింది చూసారా? ఇక్కడ చూడాలి. అది ఆ స్త్రీతో, చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము వ్యక్తి గలదై యుండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా ఏమంటుంది? ఇది నిజమా? అది నిజమడుతుందా అబద్ధం అడుగుతుందా? జాగ్రత్తగా వినండి. సర్పాలు తోకలు ఉండవు, కాళ్ళు నడిచేది నడుస్తాయి ఇప్పుడు భూమి మీద. జంతువులు 4 కాళ్ళు లేవు. దేవుడు మహిమ కలుగును గాక. ఏమంటది? అది నిజమే మాట్లాడుతుంది. ఇది అబద్ధం అంటే మాట్లాడతారా? మాట్లాడతారండి ఎవరన్నా? ఇది నిజమా అనగానే ఇంట్లో ఉన్నాయని తీసుకొని ఎదురు పెడతారు. జాగ్రత్తగా వెళ్ళండి సహోదరులారా. భర్త భార్య మధ్యలో గొడవలు కూడా తీసుకొని ఎదురు పెడతారు. కుటుంబంలో గొడవలు తీసుకొని ఎదురు పెడతారు. ఎక్కడ పెడితే చవ్వ సర్పం దగ్గర పెట్టేసి ఏం పెట్టేసి ఏమడిగింది? చాలా నాజుగ్గా అడుగుతుంది, తెలివిగా అడుగుతుంది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? జాగ్రత్తగా వినండి. ఈ హృదయంలో ఏదైతే ఆలోచించేస్తావో దైవం చదివి చూపిస్తుంది నీకు. వింటున్నారా? దైవం చదివి చూపిస్తుంది. దేవుడు మహిమ కలుగును గాక. ఇక్కడ అదే జరుగుతుంది. ఆదాము రోజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడైన యెహోవా ఇదిగో ఈ జీవవృక్ష ఫలమును మనం ఈ జీవవృక్ష ఫలమును, ఈ మంచి చెట్టు ఫలమును, మంచి తెలివించే వృక్షం చెట్లు ఉన్నాయి, కానీ మంచి తెలుగు వృక్షం నుంచి ఫలము తినమన నిశ్చయముగా చచ్చితమని దేవుడు చలవిచ్చాడు. అది మనం తినకూడదు, మిగతా మనం ఏదైనా చేయొచ్చు అని చెప్తున్నాడు రోజు. కానీ ఈ మాట ఆమెకి చెప్పి 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 బుర్ర ఎక్కువ ఉండిపోయింది. ఆ మాట, ఏ మాట అయితే ఆదాము అవ్వలో ఉన్నదో ఆ మాటనే తీసుకొచ్చి పెడుతుంది. ఎవరు? ఏ మాట అయితే హృదయంలో ఉందో ఆ మాటనే తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. చాలా జాగ్రత్తగానండి. సాతానుడు అవకాశవాది కాదు. వాడి విత్తనం మీలో ఉంటే మీరు వాడికి వాడబడతారు. కానీ వాడి విత్తనం మీలో లేనప్పుడు మీరు వాడిని తిరుగు కొడతారు. దేవుడు నాడు మహిమ కలుగును గాక. ఏంటా విత్తనం? వాక్యం మనలో ఉన్నప్పుడు విత్తసురుడికి యెహోవా యుద్ధం చేస్తాడు. వాక్యం మనలో లేనప్పుడు వాడికి లోపడతాం. దేవుడు ఆదాముకు చెప్పిన మాట, ఆదాము శ్రీమతి ఆ ఆదాముకు బోధిస్తున్నప్పుడు ఆదాము హృదయంలో లేదు, భర్త చెప్పిన మాట లేదు. ఏం లేదు? ఆదాము చెప్పాడు తినొద్దని. సర్పం చెప్తుంది ఇది నిజమా? ఎంత నటనగా చూడండి, ఇది నిజమా?
ఓ ఎంత తెలియదు చూడండి, ఎందరి జీవితాలు కనపడుతున్నాయి ఇక్కడ నాకు. ఈ మాటతో 100 ప్రసంగాలు చేయొచ్చు నేను. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో ఏదైనా నువ్వు తినకూడదని దేవుడు చెప్పాడా? అక్కడ ప్రసంగం ఏంటి? ఆదాం ఏమైనా ప్రసంగిస్తున్నాడు? తినొద్దు, తిన్న సత్తావు. ఏమన్నాడు? తింటే చచ్చిపోతావు. చూడండి ఇక్కడ చదువుదాం. తినకూడదని దేవుడు చెప్పానా? తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి జాగ్రత్తగా వినండి. తోట చెట్ల ఫలము మధ్య ఉన్న ఫలముల గురించి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని, మీరు చావకుండా ఉండాలంటే వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అన్నారు. ఇప్పుడు సర్పం ఏం చేస్తుంది? ఎంత బాగా మాట్లాడుతుంది చూద్దాం. అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరువబడతాయి. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ జగత్తుకి రండి. ఈ మధ్యకాలంలో నేను ఒక వార్త విన్నాను. పిల్లలకి తెలుగు పెరగాలంటే సెల్ ఫోన్ లో ప్రేమ చూపించాలంట. బుర్రలు ఆలోచించట నేలజీ పెరుగుతాడ. నేలజీ వింటున్నారా? తెలుగు పెరగాలంటే టీవీలు పెట్టుకోవాలంట. వింటున్నారా? టీవీ ఉంటే తెలుగు పెరగదు. దేశ తిమ్మలు అయిపోతారు. ఇక్కడ అయిపోయాడు ఒకడు. సెల్ ఫోన్ పోతే నేలజీ పెరగదు. దేశ తిమ్మలు అయిపోతాడు. ప్రపంచంలో ఉన్నాయి అన్నీ ఉంటాయి. హల్లెలూయా. మన పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకూడదు. టీవీల దగ్గరికి వెళ్ళకూడదు. వాడి హృదయంలో ఇత్తనం ఉండదు. తెలుగు నన్ను మహిమ కలుగును గాక. వింటున్నారా? తెలుగు పెరగాలంటే లోకంలో ఉన్నాయని చూస్తేనే పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుందంట. అసలు ఈ యొక్క తెలివితేట పెరగాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీలో ఎవరికైనా తెలుగు కొలవగా ఉంటే నా యొక్కకు రండి, నన్ను అడగండి ఇస్తానన్నాడు ఆయన. అడగాల్సింది ఇక్కడ అడగాల్సింది మానేసి ఎక్కడో అడుగుతున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, ఒక భార్య భర్త దగ్గరికి వచ్చి ఏడిస్తే భర్త న్యాయం చేస్తాడు. భర్త ఆమె అక్కడ తీరుతాడు. పక్కింటి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే న్యాయం చేస్తాడా? చెప్పాలి. అవకాశాన్ని వాడుకుంటూ వదిలిపెడతాడు. హల్లెలూయా. ఏడాల్సింది ఎక్కడ? భర్త దగ్గర. చక్కదిద్దుకోవాల్సింది ఎక్కడ? భర్త దగ్గర. అనగా యేసుక్రీస్తు దేవుడి దగ్గర. కానీ దేవుడి దగ్గర మనం సరిచేయవలసింది పోయి లోకంలో ఉన్న వేషాల దగ్గరికి అంత సరిచేయబడతామా? హల్లెలూయా. లోకంలో ఉన్న వేషాల దగ్గరికి సరిచేయబడతామా? లేదు. హల్లెలూయా. వాడేవాడు తెలుసా? నువ్వు కొంచెమా మాతో సావాసం చేస్తున్నావు కదా, ధ్వంసం తాగు. నేను మందు తాగుతా కానీ ధ్వంసం తాగు. ఏం కాదు, సహవాసం అడగదు, తాగని ధ్వంసపడి పెడతాడు. ఇది అనుకుంటాడు కదా, సభ్యకర్మ అడుగుని నన్ను చాలా గౌరవించలేదు, అందుకని ధ్వంసం తాగమన్నారు. మందు అడుగుతున్నారు. సాధారణ అక్కడే అతడు అలా ఏమన్నాడు? అక్కడే అతడాడు. వాడు పెట్టి సిగరెట్ తాగుతాడు. ఇప్పుడే నువ్వు ఒక దొంగలా చూడు, ఒక్కసారి చూడరా, నీకు తెలుస్తుంది. ఏం కాదు, నువ్వు ఒక్కసారి తాగినంత పడైపోతావా అంటాడు. వింటారా? ఎంత తెలివినట్టు చూసారా? మాటకారు గొడవ. కానీ ఆదాము ఇక్కడ ఎలా పాడైపోతున్నారు, ప్రపంచం ఎలా పాడైపోతుంది ఈ లేఖనంలో రాయబడి ఉంది. కానీ ఈ రోజు దేవుడు మరలా ఆయన కృప కిందకి పిలుస్తున్నాడు. ఆయన దాసి పిల్లను ఎలగొడతానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకములో దాసినిగా చేసిన మిమ్మలను
నా స్వరక్తమిచ్చి కడుక్కుని వాటి కాడికి నుంచి విడిపించి నా కుమారులుగా కుమార్తెగా మనం చేస్తారన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది ఆ రీతిగా మారాలని ఆశపడుతున్నారు ఈ మధ్యాహ్న కాలం అందు? హల్లెలూయా. జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఎంత తెలుగుగా అడుగుతుందో చదువుతాం కొద్దిగా. స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు, జాగ్రత్తగా రండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకును, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో ఏంటయ్యి మొత్తం తెచ్చుకోవట్లేదు, ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిందంట. ఒక బాబు నేనే కాదు, పాపం పడిపోయి నువ్వు కూడా పడిపో, అతను కూడా తినను. హల్లెలూయా. అతను కూడా తిన్నాడంట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. దేవుడు మహిమ కలుగును గాక. వారు వింటున్నారా? తాము దిగంబరులమని తెలుసుకొని ఎప్పుడైతే వారు తిన్నారో వారు దిగంబరులను వాళ్ళు తెలిసిపోతారు. హల్లెలూయా. అంజూరపు ఆకులు పుట్టి, వింటున్నారా? ఏమైంది? దిగంబరులు. ప్రకటన గ్రంథంలో లౌకిక కాలం ఎక్కడుంది? దిగంబరిది, దిక్కుమాలినది, గుడ్డిది, దౌడు బాధిత అయ్యిందండి. హల్లెలూయా. ఈ దిగంబరత్వం ఎక్కడ వచ్చింది? పట్టుకున్నారా? పాయింట్ పట్టుకున్నారా? హల్లెలూయా. అక్కడి నుంచి దిగంబరత వచ్చి ఏమి లేవు అంట ప్రారంభించారు. అన్ని ఇచ్చిన దేవుడు మనకుంటే ఏమి లేవని మాట వాడిచ్చాడు. ఎవడిచ్చాడు? ఇదిగో దెయ్యం ఇచ్చింది. హల్లెలూయా. దెయ్యానికి ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. దెయ్యానికి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఆ ఏమి లేని మాట ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి 12వ వచనం, 9వ వచనం. తాము దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి, దిగంబరులను తెలుసుకుని అంజూరపు ఆకులు పుట్టుకుని కచ్చడం చేసుకున్నారంట. అప్పుడు దాకా వస్త్రాలు లేవు వాళ్ళకి. అప్పుడు వరకు వారికి పరిశుద్ధమైన వస్త్రం ఉంది. వింటున్నారా? పరిశుద్ధాత్మతో వస్త్రాలు కలిగి ఉన్నారు వాళ్ళు, వాక్యమైన వస్త్రం కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పాపము చేశారో ఆ పరిశుద్ధ వస్త్రం పోయింది. అంటే ఏంటో తెలుసా? దేవుడు మనకు మహిమ కలుగును గాక. మన భాషలో చెప్పాలంటే 7 ముద్రల గంధం తీయబడింది. హల్లెలూయా. 7 ముద్రల గంధము తీయబడింది. ఇక ప్రత్యక్షత పోయింది. ప్రత్యక్షత పోయినది ఏమైతుంది? గుడిదైపోయింది. గుడిదైతే ఏమైంది? ఇప్పుడు దిగంబర కనబడుతుంది. ఏం కనబడుతుంది? దిగంబరగా కనబడుతుంది. హల్లెలూయా. దిగంబరగా కనబడుతున్న ఇది ఏమంటుంది చూడండి. ఇక్కడ సర్పము ఇదంతా చేసింది దెయ్యం. చల్లపూట గొప్పది. జాగ్రత్తగా నండి. చల్లపూట యెహోవా దిగి వచ్చి చూడండి ఎదురు అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకున్నాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆదాము అని పిలిచి నువ్వు ఎక్కడున్నావని ఆదామును నువ్వు ఎక్కడున్నావను అనను. అందుకు అతడు తోటలో నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక దిగంబరిగా ఉంటుంది కనుక నేను భయపడి దాక్కుంటుంది. అంటే ఏంటి? ఖాళీ పాత్ర అయిపోయి లోపల ఏం లేదు. ఇంకేముంటే లోపల భయం. హల్లెలూయా. అందుకు ఆయన నువ్వు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? ఎంతగా మాట్లాడుతుంది చూడండి.
ఆదామా, నేను నా పోలముతో, నా స్వరూపముతో, నా శక్తితో, నా బలముతో చేశాను కదా. ఎవడు చెప్పాడు నీకు దిగంబరుగా ఉన్నావని? అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఏమీ లేని వాడు నీకు ఎవరు చెప్పారో? సమస్తమును ఏలమని కదా నేను సృజించింది. నేను రాజు పట్టానికి ఇచ్చాను కదా, హక్కు పత్రాలు నీకు ఇచ్చాను కదా, నా శక్తి అంతా నీకు ఇచ్చాను కదా. అయినా సరే ఇప్పుడు దిగంబరుడు ఒక మాటతో ఎలా చెప్పగలిగావు? అసలు ఈ స్థితిని తీసుకొచ్చిన వాడు ఎవడు? హల్లెలూయా. ఎవడు అన్నప్పుడు అన్నాడు ఆదాం, నీవు తినకూడదని. వింటున్నారా? ఎవడాడని అన్నప్పుడు దేవుడు ఎదుట ఆదాం అన్నాడు గజగజ వణుకుతూ, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలము తింటివా అని అడిగాను. దేవుడు అడుగుతున్నాడు, నేను ఒక క్రమాన్ని పెట్టాను కదా నీకు, నేను తినకూడదని వృక్ష ఫలమును తింటువా? అందుకు ఆదాము, జాగ్రత్తగా నండి, ఆదాము తిన్నట్టుగా అవ్వకు తెలీదా? దేవుడికి తెలీదా? చెప్పాలి. దేవుడు అనంత జ్ఞాని కదా. ఆయన నీలో ఉండగలడు, నీలో ఉండగలడు, నీలో ఉండగలడు, నాలో ఉండగలడు. కానీ ఆదాం ఏం చేస్తాడు? ఆదాం తెలీదా? దేవుడు తెలీదా? తెలుసు. కానీ ఏది కలుగుతున్నాడంటే నిజం చెబుతామని, ఒప్పుకుంటామని. హల్లెలూయా. అందుకు ఆదాము నాతో ఉండుటకు ఇప్పుడు చూడండి భయపడుతున్నాడు. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇచ్చింది, నేను తింటినను. దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, అసలు చేసింది దేని కొరకు చేశాను నేను? స్త్రీ, నువ్వు చేసింది ఏంటి? హల్లెలూయా. ఇస్తున్నారా? నేను ఆదాము కొరకు నిన్ను ఎందుకు చేశాను? హల్లెలూయా. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? దేవుని మహిమ కలుగును గాక. ఈ చివరి దినాల్లో, కడవర కాలంలో, 7వ దూత వర్తమానములో నిన్ను నేను ఏర్పరచుకున్నది దేనికి? ఏలియాను పంపి నీకు వర్తమానం ఇచ్చింది దేనికి? మచ్చ ముడత కలంకం లేని దానిగా చేసుకున్నది దేనికి? నీవు నా మాట విని నాకు లోబడి జీవిస్తావని నేను చేసి ఉన్నాను అక్కడ. హల్లెలూయా. కానీ ఈ రోజు ఈ వర్తమానంలో ఉన్నవారు కూడా చాలా మంది ఇక్కడ శ్రీమతి ఆదాములకు తప్పిపోయిన ప్రజలు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడుతున్న, స్త్రీ నిన్ను దేని కొరకు చేశాను నేను? చదవండి బ్రదర్. అందుకు స్త్రీ, సర్పములను మోసపుచ్చినందున తింటినను. సర్పములను మోసగించినందుకు నేను తిన్నాను. అందుకు దేవుడైన యెహోవా ఏమంటది? సర్పములను మోసపుచ్చినందున తింటినను. సర్పము నన్ను మోసపరిచింది. ఈ సర్పం చేయడం లేదు, ఆదాము కంటే నేను గొప్పని చెప్పింది. వింటున్నారా? హల్లెలూయా. చాలా మంది యవన స్త్రీలు కుటుంబాల్లో ఇప్పుడు చదువులకు వెళ్ళి, లేదా ఉద్యోగాలకు వెళ్ళి, లేకపోతే వేరు వేరే దేశాల్లో ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చేస్తున్నాను నేను. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక సర్వము తన కుయ్యతతో నీ దగ్గరికి వస్తున్నట్టు గుర్తించు. హల్లెలూయా. సర్వము తన కుయ్యతతో నీ దగ్గరికి వస్తున్నాడని గుర్తించు. హల్లెలూయా. లేదా అవమాసపోయింది, క్షమించబడ్డాలి, కృప ఉంది కాబట్టి. ఇప్పుడు కృపకాలంలో వర్తమానం ఉన్నది. ఈ వర్తమానం తెలుసుకుని కూడా ఈ వర్తమానంలో తప్పు చేస్తే ఈ కాలంలోనే కాదు, రాబోయే కాలంలో కూడా క్షమాపణ లేదు. నిత్య అగ్నికి పాత్రుడు అవుతావు. నిత్య అగ్నికి పాత్రుడు అవుతావు. రాత్రికాలం ముందు దేవుడు మాట్లాడాడు, మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన. బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కలిగిన హృదయంతో నా యొద్దకు వస్తే ఇప్పుడే నేను క్షమిస్తాను అంటున్నాడు ఆయన. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అప్పుడు సర్పంతో ఏం మాట్లాడుతున్నాడు? అందుకు దేవుడైన యెహోవా, ఎప్పుడైతే
చదవండి. సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నువ్వు శపింపబడిన దానివై నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు. జాగ్రత్తగానండి. అప్పుడు సర్పం కడుపులో పాకిందా? కాళ్ళు చేతులు ఉన్నాయి. సర్పానికి కాలు చేతులు ఉన్నాయి. అప్పుడు ఎటాయిగా నుంచి. వింటున్నారా? దేవుడు శపించిన తర్వాత సర్పానికి కాలు చేతులు తీయబడి ఎన్నిపోసం నరం లాగేశాడు, ఎన్నిపోసం తీసేశాడు. దేవుడు పాకేదిగా చేశాడు. పట్టులో పాకేలా చేశాడు. ఇక్కడ నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. నీవు బ్రతుకు దినమంతా మన్నే తింటాను అని శపించేసాడు సర్పాన్ని. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించబడిన వెలలో మన పాపములను కడుక్కున్నాం. మన దోష శిక్షను కడుక్కున్నాం. మనం ఎలా కడుక్కున్నాం? మీ యొక్క చూడండి, ఆయన చెప్తున్నాడు అశ్వకాండంలో, ఒకసారి తీద్దాం. ఒకసారి 53 అనుకుంటున్నాను నేను. మీ అతిక్రమణ వలన నేను నలగొట్టబడుతుంది. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? మీ అతిక్రమణ వలన నేను నలగొట్టబడ్డాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను భరించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు కలవరవానికి? పాపములో ఉన్న వారిని పరిశుద్ధులుగా మార్చడానికి. ఆదాములో వచ్చిన శ్రీమతి ఆదాముని ఎలాగైతే గుర్తించాడో ఆదాము, ప్రభువు యేసుక్రీస్తు కూడా ఆయన వచ్చిన వారిని ఆయన గుర్తించడం ప్రారంభించాడు. ఆయన హల్లెలూయా. క్రమంలో కొంతమంది కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మాంకాలములో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వైరాలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంకరేపాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మీరందరూ ఇక్కడ ఉన్నారని ఎవరు చూశారు? జగతి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత తన దయా సంకల్పము చొప్పున ఆయనలో ఏర్పరచుకున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, పాపముల నుండి బయటకు రండి, నేను పరిశుద్ధుని రక్తము కాచి ఉన్నాను, ఆ రక్తములో మీ వస్త్రమును ఉడుకోండి. దేవుడు నామ మహిమ కలుగును గాక. అట్టి వారిని పరలోకమందు నా జీవవృక్ష ఫలమును భుజింపనిద్దును అన్నాడు. ఆయన జయించి వచ్చిన వారికి ఇస్తానంటున్నాడు. ఆయన ఓడిపోయి వెళ్ళిపోయి కాదు, జయించి వచ్చినది. ఈ రోజు మనం ఎవరము? జయించు వారి యొక్క సొత్తు. మన ముందు ఏ శత్రువు నిలవలేదు. కానీ ఆ రోజు అవో దగ్గర ఆడినట్టుగా ఎన్ని వేసాలని వేస్తాడు, టిక్ 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 డాన్సులు వేస్తాడు. కానీ చివరికి మనమంటాం, సాధారణ ఏదో తోటలో నీ బొద్దు మాకు తెలుసు, నువ్వు ఎన్ని జిత్తులు మరి వేస్తాలు వేసినా మాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎలా రూపాలు మార్చుకుని వచ్చినా మాకు తెలుసు. హల్లెలూయా. చూడండి, ఎంత పాపములో మునిగిపోయినా, ఎన్ని తప్పులు చేసినా అది పాపమే. పాపాలు చిన్న పాపం, పెద్ద పాపం, పెద్ద పాపం, చిన్న పాపం ఉండదు. పాపాలన్నీ కూడా ఒకటే పాపం. వింటున్నారా? తప్పులన్నీ కూడా ఒకటే తప్పు. వింటున్నారా? తప్పులన్నీ కూడా ఒకటే తప్పు, పాపాలన్నీ కూడా ఒకటే తప్పు. హల్లెలూయా. కానీ
ఈ రోజు దేవుడు ఆ పాపాల నుంచి బయటికి పిలుస్తున్నాడు, ఆ శాపాల నుంచి బయటికి పిలిచాడు ఆయన, లౌకిక నుంచి బయటికి పిలిచాడు ఆయన. పిలిచి ఏమంటున్నాడు చూడండి, ఒకసారి తీయండి, దినవృత్తాంతం ఒకసారి తీయండి. పిలిచి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒకటో దినవృత్తాంతం త్వరగా తీసుకోండి, 17 వచ్చిన ఒకటో దినవృత్తాంతం 17 అధ్యాయం 1 వచ్చిన త్వరగా తీయండి. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి నేను దేవదారు మానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. జాగ్రత్తగా అండి, కట్టబడిన నగరములో నివాసము చేస్తున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో చెప్పాడండి. హల్లెలూయా. దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నాతానుకు ప్రత్యక్షమై దేవుని వాక్కు సెలవిచ్చెను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నివాసమునకై ఒక ఆలయము కట్టుట నీ చేత కాదు. ఏంటి? నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఏంటంట? గుడారములోను ఒకనొక డేరాలోను నివాసము చేశాను. ఇశ్రాయేలు అందరి మధ్యలో సంచరించిన కాలమంతయు నీవు నా కొరకు దేవదారు మానవులతో ఆలయము కట్టుకుంటేనేమని నా జనులను ఏంటంట? హల్లెలూయా. ఇశ్రాయేలు న్యాయాధిపతులతో ఎవరితోనైనను నేను ఒక్క మాట అయినా పలికానా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో దేవుని నామము కలుగును గాక. ఇప్పుడు దేవుడు నరులు కట్టిన దేవాలయంలో లేడు. ఎంతమంది తెలిసి మాట? దేవుడు నరులు కట్టిన దేవాలయంలో లేడు. నీ దేహమే దేవుడు, నీ దేహమే దేవాలయం అని చెప్తున్నాడు. వింటున్నారా? దేవుడు ఎటువంటి దేవాలయం కట్టుకున్నాడు? సిమెంట్ ఇటుకతోడా? చెప్పండి. ఇదిగో ఇదే దేవాలయం. నా శరీరమే దేవుని దేవాలయం. ఇప్పుడు నీ శరీరము దేవుని ఆలయము. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీ ఆలయంలో ఉన్నాడు. చర్చిలో ఉన్నాడా? చెప్పండి, చర్చిలో ఉన్నాడా? లేదండి. నీవే దేవుని ఆలయము. ఇప్పుడు ఈ ఆలయముకి ఏం కావాలి? పరిశుద్ధుని రక్తపు ప్రోక్షణ కావాలి, విమోచించబడిన రక్త ప్రోక్షణ కావాలి. అప్పుడు నీ దేవాలయం పరిశుద్ధపరచబడతాడు. నీ జీవితము పాతది గతించినది, కొత్తది నూతనం అవుతుంది. హల్లెలూయా. అట్టి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన అట్టి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన విమోచకుడిగా ఉన్నప్పుడు విమోచించబడిన ప్రజలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడంటే రోగులు ఉన్నారా లేదా? ఉన్నారండి. ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవాగా ఉన్నాడంటే, యుద్ధ సూర్యుడిగా యెహోవాగా ఉన్నాడంటే, జయమిచ్చేవాడిగా ఉన్నాడంటే సైన్యం ఉంటుందా లేదా? ఉంది. ఎవరా సైన్యము? నేనే. హల్లెలూయా. నువ్వు ఎవరివి? 10,000 ప్రపంచానికి రాజువి. ఈ రాజ్యానికి రాజు నీవే. హల్లెలూయా.
ఇదేంటిది? ఇదేంటండి? రాజ్యం. ఈ రాజ్యంలో శివ తాగలుగుతారు. ఈ రాజ్యంలో కంట్రోల్ చేసేది ఎవరు? రాజు ఎవరు? ఇప్పుడు నేనే. ఆయన నాలో ఉన్నప్పుడు రాజు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నా నోరు ఎవరిది? ఆయనదే. ఇప్పుడు సిగరెట్ తాగాలనుకో, రాజు రాజ్యాన్ని కంట్రోల్ పెట్టాలంటే చెప్పాలి. సారా తాగుతాడు, కళ్ళు తాగుతాడు, ఏది తాగాలని రాజ్యాన్ని కంట్రోల్ చేయాలనుకో. మన కరోనా వైరస్ వచ్చింది, మనకి ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. ప్రపంచమంతా లాక్డౌన్ అన్నాడు. ఎవరు? మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ రాజు గారు ఆయన, లేకపోతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినా ఆ మాట చెప్పారు. ఆయన మాటకు ప్రపంచమంతా లోబడింది లేదా? వాళ్ళందరూ కూడా రాజులుగా ఉన్నారు. వారి మాటకు లోబడింది లేదా? మీరింట్లో బయటకు రావద్దు. ఏం చేశారు అందరూ? అభిప్రాయం. అలాగే ఈ దేహం అనే పట్టణానికి రాజు నేను. ఈ రాజుకి చెడు తెలుసు, మంచి తెలుసు. ఇప్పుడు ఈ రాజు ఎట్టాడు? ఇప్పుడు చెడు దాంట్లోకి వెళ్ళాలన్నా, మంచి దాంట్లోకి వెళ్ళాలన్నా ఒక నాయకుడు కావాలి. ఎవరు కావాలి? ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు పొందాలంటేనే అపోస్తుల కార్యము 2:38 ఉన్నాడు. ఎక్కడున్నాడు? అపోస్తుల కార్యము 2:38 ఉన్నాడు. చూడండి, చదవండి. చదవాలి, ముగిద్దాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. వింటున్నారా? వింటున్నారా? బాప్తిసం పొందినప్పుడు ఒక నాయకుడు వస్తున్నాడు. పరిశుద్ధాత్మని వరం నీలో వస్తుంది. ఆయన నాయకుడు. ఆ ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు ఆయన. ఈరోజు ఆత్మ కావాలా మీకు? ఆత్మ కావాలా మీకు? మీకు నాయకుడు కావాలా? వద్ద నాయకుడు? నాయకుడు కావాలంటే నాలేవు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే నాయకుడు మనలో వస్తాడు. నీ చుట్టూ రక్షణ ఉంటారు. శత్రువుని ఇలా టచ్ కూడా చేయలేదు. చెయ్యాలనుకుంటారు అంతే, చేయలేదు. నీవే దేవుని ఆలయం కనుక ఆలయంలో ఉన్నవాడు ఎవరు? దేవుడు. దేవుడు ముట్టుకోవాలంటే ముట్టుకుంటుందా? నువ్వు ఎలా మారిపోతావు? ఇప్పుడు దేవుడిగా మారిపోతావు. దేవుని పట్టుకుని వచ్చి పట్టుకుని ఏమవుతుంది? ఖాళీ పూర్తయిపోతుంది. హల్లెలూయా. వింటున్నారా? ఒకవేళ మంత్రగాళ్ళు మంత్రశక్తులు ఉపయోగించారనుకో, దేవుడి మీద మంత్రగాళ్ళు మంత్రశక్తులు ఉపయోగిస్తారా? ఒకవేళ ట్రై చేస్తారనుకో, ఏమైతే తెలుసా? వాళ్ళ పుర్లు పగిలిపోతాయి. వింటున్నారా? వారు మంత్రదండాలు కాలిపోతాయి అక్కడ. వింటున్నారా? వారు ఏదైతే చేస్తున్నారో అది కూడా పేలిపోతాయి అక్కడ. ఎందుకంటే నీవు దేవుని ఆలయంగా మారుతున్నావు కనుక, దేవుని ఆలయంగా మారిన నీలో దేవుడు ఉంటాడు కనుక నీ పైన అధికారము ఆధిపత్యము దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు ఎవరు? దేవుడు. ఈ రాజ్యానికి రాజు దేవుడైతే ఈ రాజ్యానికి రాజుగా దేవుడు పెట్టినప్పుడు ఈ రాజుకి అధికారం ఇచ్చాడు లేదా దేవుడు? సమస్తాన్ని లోపరుచుకోమని చెప్పాడు ఆదాముకి. ఇప్పుడు ఈ ఆదాము లోపరుచుకుంటారు. వింటున్నారా? అర్థమైందా? వాక్యం అర్థమైందా? ఈ ఆదాము లోపరుచుకుంటారు, సమస్తమును స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. శత్రువుని జయిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన రక్తం కిందకు వచ్చినప్పుడు. రక్తం బయట ఉంటే చెప్పాలి, రక్తం బయట ఉంటే ఆయన ఎవరు? నీ కొడుకేనా? మీ అబ్బాయినా? నీ రక్తం పంచుకుని పుట్టాడా? రక్తం పంచుకుని పుట్టాడా? ఇప్పుడు ఏదో వచ్చి నా కొడుకు ఒప్పుకుంటావా? చెప్పాలి, ఒప్పుకుంటావే? అవసరమైతే DNA టెస్ట్ కూడా చేయించదని అంటాం. అదేనండి. ఎందుకు? నీకు తెలుసు నీ కొడుకు నీలో వచ్చే సంగతి నీకు తెలుసు. దేవుడు రక్తము కడగబడిన వారు దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడికి తెలుసా లేదా? వారి పక్షంగా వారు దేవుడు లేదా? ఉంటాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఈ రక్షణ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం. ఇది అన్ని సంఘాలు ఇచ్చే రక్షణ కాదు.
దేవుడు జగత్ పునాది ఎన్నుక చేయబడిన వారికి మాత్రమే ఇస్తాడు. ఇది చదవండి, చెప్తాను అక్కడ చదువు నేను ముగిస్తాను. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, ఎక్కడ ఏదో ఒక పాపం జరిగింది కదా, ఆ పాపం ఇప్పుడు మన మీద కూడా ఉంది. ఆ పాప క్షమాపణ జరిగే నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానం జాగ్రత్త అండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు పిలిచిన వారికి ఎవరు పిలుస్తున్నారు? తన ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఈ రక్షణ ఇవ్వాలంటే, ఈ శక్తిని ఇవ్వాలంటే దేవుడు తన ఎందుకు పిలుస్తారు మనల్ని. హల్లెలూయా. ఇది ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. ఇక్కడ మీరు, నేను అనుకున్నాను మీరు రానుకున్నాను, ఎందుకంటే ఈ స్థలంలోకి ఎవరు రాలేరు నాకు తెలుసు. ఇది గొర్రె పిల్ల నివసించే స్థలం. గొర్రె పిల్లలు ఉన్నవారు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. అన్ని చోట్ల తిరగలుగుతారు కానీ ఇక్కడికి రాలేరు. ఇది మండుచున్న పొద. హల్లెలూయా. ఇక్కడ గొర్రె పిల్ల రక్తములో కడుక్కున్న వారు మాత్రమే రాగలుగుతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇకను అనేకమైన విధముల మాటలతో సాక్ష్యమిచ్చు మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరిక చేశారు. కాబట్టి అతను వాక్యమును అంగీకరించి బాప్తిసం పొందిరి. అతని వాక్యమును అంగీకరించి బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవాలయం ఎంత మారారు కదా? 3000 మంది మారారు. ఈ రోజు మీరు ముగ్గురు మారలేరా? మీరు నలుగురు మారలేరా? దేవుని దేవాలయంగా నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎంత ధన్యుడు నువ్వు, ఎంత ధన్యురాలు నువ్వు. ఈ రోజు దేవుడే నీలో వచ్చారనుకుంటున్నాడు. దేవుడు నాడు వైపు గాక. హల్లెలూయా. అందుని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంకా మోసపోయే కాలంలో మనం ఉన్నాం. మోసపోతున్న కాలంలో నుంచి మోసపోకుండా రక్షించడానికి మనుషులు దోపిగా దిగి వచ్చాడు ఆయన. తలరాయిగా దిగి వచ్చాడు ఆయన. ఈ రోజు శిరస్సు మిమ్మల్ని నడిపించింది. దేవుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఈ బాప్తిసం ఇచ్చింది. హల్లెలూయా. ఈ లైవ్ లో వింటున్న మీరు కూడా ఎవరైనా ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే ఖచ్చితంగా మీరు పొందాలని ప్రభువు. మరి ఫోన్ కాంట్రాక్ట్ ద్వారా వింటున్న ప్రజలు మిమ్మల్ని కూడా ఈ ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది దేవుడు నివసించే దేవాలయంగా నువ్వు మారినప్పుడు నీకు సమస్తము దేవుడు సమకూర్చి నీ ముందర ఆయన పెడతాడు. ఆయన దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఫోన్ కాల్లో ఉన్నవారు కూడా లేచి నిలబడి అందరూ కూడా మీరు దిక్కులు చూడద్దు, దయతోటి చూడద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇటున్నారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏమొక్కరు కూడా తిరగద్దు. మీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోండి. దేవుడికి సమర్పించుకోండి. దేవుడికి సమర్పించుకోండి. దేవుడికి సమర్పించుకోండి. దేవుడికి సమర్పించుకోండి. దేవుడికి సమర్పించుకోండి. ప్రభువా, నీ దేవాలయంగా నన్ను మార్చేవు తండ్రి. నీ దేవాలయంగా నన్ను మార్చేవు ప్రభువా. ఎంత ధన్యత ప్రభువా. ఎన్ని విషయాలు మాకు నేర్పించేవు తండ్రి. మా బ్రతుకు దినములంతా నీ సాక్షిగా ఉంటాం ప్రభువా. నా ఎక్కడంటే మీ ఎక్కడైనా వస్తానని చెప్పావు ప్రభు. దేవా, సహాయం చేసినందుకు వందనాలు. నన్ను మరలా వేరుపరిచినందుకు వందనాలు. నా పాపం నుంచి విడిపించినందుకు వందనాలు. నా శిక్ష నుంచి విడిపించినందుకు వందనాలు. నా దోషం నుంచి విడిపించినందుకు వందనాలు. నేను ప్రభు, నేను నీ పక్షంగా ఉండాలనుకుంటున్నాను. నీ
సహాయం చేసేవు దేవా. ఆ గొర్రె పిల్లల దిగి వచ్చిన పాపములను కడిగేవు దేవా. ఈ రాజు గొర్రెలను మరొకసారి ఈ రక్తముతో కడుక్కోరని అనుకుంటున్నాను. ఆస్తములకు రక్త మార్గం ఉన్నాయన్నావయ్యా. నీ మాట నేను ఎన్ని అంటున్నావు ప్రభువా. ఈ మధ్యాహ్నం నువ్వు శుభ్రం చేసుకుంటావా? ఈ మధ్యాహ్నం నువ్వు శుద్ధిగా కావాలనుకుంటున్నావా? ప్రభువా నన్ను శుద్ధిగా చేయమని ఆ పుట్టు కొంతమంది కేకేశాడు దావీదు కుమారుడా. నన్ను శుద్ధిగా చేయి తండ్రి, నన్ను శుద్ధిగా చేయి ప్రభువా. ఈ కుష్టి వ్యాధితో నేను నలిగిపోతున్నాను తండ్రి. ఈ కుష్టి వ్యాధి నన్ను పిండి చేస్తుంది ప్రభువా. నలుగురిలో తిరగలేదు ప్రభువా. నన్ను వేసేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది దావీదు కుమారుడా నా ప్రభువా నీవు నన్ను శుద్ధిగా చేయి. నీకు ఇష్టమైతే ఇప్పుడే నా జీవితాన్ని మార్చు. నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చు ప్రభువా. నీకు ఇష్టమైతే నన్ను నిన్ను సమర్పించుకుంటున్నాను. వ్యాధితో ఉన్నావా? ఆయన స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు నమ్ము. సమస్యలతో ఉన్నావా? ఆయన జయించేవాడిగా ఉన్నాడు నమ్ము. సహాయం చేయవాడు లేరా? ఆయన నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు నమ్ము. నీ చేయబడికి ఎవరు లేపవారు లేరా? ఆయన నీ చేయబడికి లేపడానికి దానిగా ఉన్నాడు. కేవలం నువ్వు ఆయన తట్టు తిరిగి వచ్చా. ఆయన తట్టు తిరిగితే చాలు నీకు ఆయన సహాయం చేయవాడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. హృదయాన్ని తెరవండి. ప్రభువా నా కూలేస్త వ్యక్తి నేను నీకు సమర్పించుకుంటున్నాను. నా కూలేస్తున్న వ్యక్తి నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. అప్పుడు ఈ ఆత్మ కావాలి ప్రభువా. ఈ పరిశుద్ధాత్మతో నన్ను నింపుతుంది. నీ పరిశుద్ధాత్మతో నాకు బోధించేవు దేవా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నీ ఆత్మతో నింపుయ్యా. నీ ఆత్మ లేకపోతే నేను భూమి మీద నడవలేను ప్రభువా. కాలంలో జీవించలేను. నేను నిత్య జీవనకు వారసుడనని, నిత్యం గురించి వచ్చిన వాడినని, నిత్య జీవము కలిగిన నేనే అనేక ప్రపంచములని, నా ప్రపంచములకు నేనే రాజునని, ఈ రాజ్యంలో వేరుగా మండనవుతుంది. నీ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము వాటిలో వేరుగా మంటున్నావయ్యా. నీ 10,000 ప్రపంచాన్ని వేలమంటున్నావు తండ్రి. నా శరీరానికి నేను లోపడిపోతున్నానయ్యా. నా శరీర బలహీనతను పొంగదీస్తుంది ప్రభువా. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శరీర బలహీనత యేసు నామములో తోడును గాక. ప్రతి శరీరం నుంచి బయటికి పోవును గాక. యేసు నామమున ఇప్పుడు స్వస్థత కలుగును గాక. సర్వదా యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. జీవముగల దేవుని సంఘముగా నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శరీరం విడిచిపెట్టి బయటికి పోవును ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన పొందిన దెబ్బల వలన మేము స్వస్థత పొంది ఉన్నాము. ఆయన మా ప్రతి అతిక్రమం వలన ఆయన గాయపరచబడినని, మా కొరకు ఆయన వెల చెల్లించాడని మేము నమ్ముచున్నాము. మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇంతమంది వర్తమానం మాకు ఇచ్చావు. ఏమేమైనా మాకు తెలియజేశావు ప్రభువా. ప్రతి చిక్కులు ఉపయోగం ఆ స్థానంలో మాకు చూపించారు. ప్రతి దినము బైబిల్లో వర్తమానం మాకు కొత్తగా ఉంది ప్రభు. కొత్త నూతనమైన ప్రత్యక్షత పొందుతున్నాము. ఈ నామాన్ని పిల్లలు తాజాహారం తింటారు. తాజాహారం తీరే పక్షులు అటు జీవితాలు మాకు ఇచ్చినందుకు
కంచెవేయండి. ఈ మందిరాల్లో నీవే నివసించు ప్రభువా. ఈ మందిరాన్ని నడిపించే నాయకుడు నీవే కదా. ఈ ఆత్మతో నడిపించమని గొప్ప తలరాయి కింద ఆ గొప్పగల తలరాయి కింద మమ్మల్ని నడిపించి ఈ రోజు నుంచి నువ్వు మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించమని మా గుడి చేస్తాం నీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభువా, ఈ లైవ్ ఛానల్లో ఎవరైనా లేచి నిలబడి వింటున్నారేమో ప్రభువా, మాతో పాటు చేతులు ఎత్తేరేమో ప్రభువా, వారికి ఏదైనా అక్కర ఉంటే, వారికి ఏదైనా సమస్య ఉంటే యేసయ్యా ఇప్పుడే వారు అక్కర సమస్యను విడుదలొచ్చి ఎవరైనా వ్యాధులతో ఉంటే యేసుక్రీస్తు నామములో స్వస్థత నీవు పొందిన దెబ్బలతో వారి స్వస్థత పొందిన వారు ఇప్పుడే శుద్ధులు అవుతురు కాక. ప్రభువా, మమ్మల్ని పూర్తిగా సమర్పిస్తుంటూ చదవబడిన మీరు నాకు బోధించబడిన వాక్యాలు పోయినట్టుగా మా జీవితాన్ని మార్చి మా చేయబడిన నడుపుమని ప్రభు యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.